నా కొరకు ప్రార్థన చేయండి అని నీకు చెప్తున్నారంటే నువ్వు అందరికి చాటింపు చేస్తావని చెప్పట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తావని చెప్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రచారం చేయొద్దు, ప్రార్థన చేయాలి. అందరికి చెప్పొద్దు. వాళ్ళ సమస్య చిన్నదే కావచ్చు, అందరికి చెప్పడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అయ్యో నా సమస్యను పెద్దగా చేస్తున్నారే వీళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందా నా మాట? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి. ప్రచారం చేసేదాన్ని చేయండి. దేవుడు నేను స్వస్థపరిచిన తర్వాత నువ్వు ప్రచారం చేయి. ఎంతమంది చెప్తావు చెప్పు. నా యేసయ్య నన్ను బాగు చేశాడు, నేను ప్రార్థన చేస్తే అని చెప్పు. ప్రచారం చేసి ప్రార్థన చేయమని చెప్తే దాన్ని ప్రచారం చేయకూడదు, దానినే అందరికి చాటింపుగా చేయకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన. ఈ అలవాటు మంచిదండి, ఇది బైబిల్ అలవాటు.